హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి పార్లమెంట్ లో నిబంధనలను అతిక్రమించారు. విజిటర్ పాస్ మీద రాజ్యసభకు వెళ్లిన ఆమె అనుమతి లేకుండా రాహుల్ గాంధీ వెంట తిరిగారు. ఆమెతో పాటు భర్త కూడా రాహుల్ గాంధీ పాల్గొన్న ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. ఆ ప్రదేశంలో కేవలం పార్లమెంటు సభ్యులను, ప్రత్యేక పాసులు ఉన్నవారిని అనుమతిస్తారు. కానీ బండ కార్తీకకు ఎలాంటి అనుమతి లేకుండా అక్కడ దర్శనమివ్వడంతో పార్లమెంటు కార్యదర్శి సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. పార్లమెంట్ లో బండ కార్తీక వ్యవహారంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కార్తీక అక్కడికి ఎందుకు వెళ్లారు? అసలు అనుమతి లేకుండా ఎలా అనుమతి ఇచ్చారు? సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావుతున్న సమయంలో 11 గంటలకు వాళ్ళు పాస్ తీసుకొని, అది కూడా రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు రాపోల్ ఆనంద భాస్కర్ ఇచ్చినటువంటి పాస్ ను తీసుకొని లోపలికి ప్రవేశించడం జరిగింది. అయితే వాళ్ళు ప్రవేశించిన తర్వాత రాజ్యసభలో ప్రవేశం కోసం తీసుకున్నటువంటి ఆ పాసు రాజ్యసభకు మాత్రమే వెళ్లి తిరిగి వాళ్ళు వెళ్లిపోవాల్సి ఉంది. అయితే సాధారణంగా కూడా పార్లమెంట్ లోకి ఎవరైనా వచ్చిన వాళ్ళు పార్లమెంటు దేనికోసం అయితే ఇచ్చారో, లేకపోతే ఫలానా పార్టీ కార్యాలయానికి వచ్చారు, ఆ పార్టీ కార్యాలయం నుంచి మళ్ళీ వెళ్లిపోవాలి. అంతేగాని పార్లమెంట్ మొత్తం కూడా తిరగటానికి వీల్లేదు. సాధారణంగా ఉన్నటువంటి ఒక నిబంధన. అయితే సాధారణంగా కూడా సెక్యూరిటీ వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళు కానీ ఎవరైనా తిరుగుతున్నా కానీ పెద్దగా దీన్ని పట్టించుకోరు. ఈ మధ్య కాలంలో సెక్యూరిటీని చాలా కొంచెం తీవ్రతరం చేయటం సందర్భంలోనే కాకుండా మామూలుగా కూడా కొన్ని నిబంధనలు మరింత కఠినతరం చేశారు. మీడియా ప్రతినిధులు కూడా ఆ ప్రాంగణంలో నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే ఉండి షూట్ చేసుకోవాలి, ఎంపీల నుంచి బయట తీసుకోవాలని కూడా నిబంధనలు ఉన్నాయి సాధారణంగా కూడా. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలో రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధుల సమావేశానికి వెళ్తున్న సందర్భంలో వీరు తారసపడి వీళ్ళు ఆయన మెడలో 3 వర్ణాల కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని చెందినటువంటి కండువాను ఆయన మెడలో వేశారు. అదేవిధంగా వేస్తున్న సందర్భంలోనే సెక్యూరిటీ వాళ్ళు అడ్డుకుని వెంటనే మీరు ఇక్కడ చేయకూడదు, వెళ్లిపోమని చెప్పారు. దాంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. సాధారణంగా ఇప్పుడు చేసినటువంటి విచారణకు ఇచ్చినటువంటి ఆదేశం ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు చేసుకునే రోజువారీ కార్యక్రమాలు కానీ సభా కార్యక్రమానికి అంతరాయం కలగకుండా, వాళ్ళు డిస్టర్బ్ కాకుండా వీటిని ఏ రకంగా మనం అడ్డుకోవాలి, దీనికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై మాత్రమే విచారణ జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనకు కానీ బండ కార్తీక్ కానీ ఇలాంటి ఏం జరుగుతుంది. అయితే పాస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు మరొకసారి ఇలాంటి వాళ్ళను ఇట్లా మీరు పంపినటువంటి వీళ్ళు ఈ రకంగా చేశారని వాళ్ళకి చెప్పడమే కాకుండా తదనంతరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి పాస్ ఇచ్చేటప్పుడు అన్న అంశాన్ని పాస్ కు రికమెండ్ చేసేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని మాత్రం చెప్పే అవకాశం ఉన్నట్టుగా స్పీకర్ కార్యాలయం చెందినటువంటి అధికారులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. అయితే ఇది పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం కాదు. అయితే అంతర్గతంగా మాత్రం పార్లమెంట్ లో ఇలాంటి సంఘటనలు ఇలా నాయకులకు అడ్డుకొని నాయకులు యొక్క చేసే దైనందిన కార్యక్రమాలు కానీ అక్కడ సభా కార్యక్రమానికి అడ్డుకునే ఇలాంటి ఆటంకం కలిగించే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ సంఘటన మాత్రం ఈసారి తదుపరి అంటే ఈ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో వచ్చే సందర్శకుల పాసు ఇచ్చే విషయంలో కొంత మేరకు కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ తిరగకుండా కూడా కొన్ని నిబంధనలు కూడా విధించడమే కాకుండా సెక్యూరిటీ వాళ్ళు కూడా నిరంతరం ఎవరైనా తారసపడితే కనుక వాళ్ళని అడిగి మీరు ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు, తిరిగి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కొన్ని నిబంధనలు విధించే అవకాశం ఉంది. అయితే ఇలాంటి తరచూ కూడా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి మాత్రం అనుకోకుండా దీన్ని కొంత సీరియస్ గా తీసుకొని అంతర్గతంగా మరింత కట్టుదిట్టం చేసుకోవాలి. నాయకులు ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. సభా కార్యక్రమాలు